ఈరోజు మన మహాభారతం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీ అందరి కోరిక మేరకు మన కొలమాసనపల్లి తిప్పన్న గారు ఇంటర్వ్యూ తీసుకోండి. ఆయన జీవిత చరిత్రను మాకు వినిపించండి. మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా చాలా ఆతృతగా అయితే మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన్ని నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 సందర్భంగా ఆహ్వానించి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆయన్నైతే మీకు ముఖాముఖిగా పరిచయం అయితే చేస్తున్నాము. ఆయన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించారో, ఏ విధంగా అయితే ఆయన నాటక రంగానికి పరిచయం అయితే అయ్యారు, ఎంత వయసులో ఆయన నాటక రంగానికి పరిచయం అయ్యారు, ఆయన గురువు ఎవరు, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఆయన జీవన విధానాన్ని ఏ విధంగా కొనసాగించారు అనేది మనం ఈరోజు ఆయన మాటల్లో అయితే అడిగి తెలుసుకున్నాము. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే. చెప్పండి, మీ జీవితం ఎన్ని వేల సంవత్సరంలో ఎంత సమయంలో మీరు కొనసాగించారు నాటక రంగ ప్రవేశం, ఎప్పుడు అయితే కొనసాగించారు? నా జీవితంలో 25 సంవత్సరాల్లో ప్రారంభించాను. అప్పుడేం పెద్దగా ఏం తెలీదు. మళ్ళా తూర్పు వాళ్ళకి కళాకారుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర మా గురువు గారి కూడా ఆయన వెంట పోయి వాళ్ళ దగ్గర అట్లా పక్కలో సైన్యము మంత్రి ఇట్లా వాడుకుంటూ వెనకపాటు పాడుకుంటూ అట్లా అట్లా పైకి వచ్చింది. మా గురువు గారు కూడా ఇల్లు వెంకటస్వామి, ఆయన కూడా చాలా ప్రోత్సహించి నేర్పించారు నాకు. మిగతా ఎవరు లేదు, ఆయన ఒక్కడే గురువు. మీరు పాడుకుంటూ దాని మీద మక్కువ చూపించి నాటక రంగంలోకి ప్రవేశించింది. 25 సంవత్సరాల తర్వాత అయితే మీరైతే మీ ప్రస్థానం అయితే కొనసాగించినారు, నాటక రంగంలో ప్రవేశించినారు. అంటే ఒకటి ఇట్లా 4-5 సంవత్సరాలు అట్లే గడుపుకుంటూ వచ్చి అదే 5వ తరగతి వరకు చదివాను. అప్పట్లో 5 వరకు చదువుకున్నారు. చదివి బాగా రాస్తా ఉంటుంది, బాగా రాసి బాగా చదువుకుంటా ఉంటుంది, ఏదైనా కూడా బాగా చదువుతూ ఉంటాయి. కానీ మళ్ళా నాటకంలో ప్రవేశించి తమిళనాడులో నేర్పిస్తుంది. తమిళనాడు ఏ ఊరు? పేర్నమట దగ్గర కోగులూరు రంగంపేట. అక్కడ ఫస్ట్ వచ్చి మా ఊర్లోనే ఎస్సీ కాలనీ వాళ్ళకి 2 నేర్పిస్తుంది. గయాపాక్ అని ఒకటి, కృష్ణ కంసవద 2 నేర్పిస్తుంది. మళ్ళీ ఎగవమార ఊరు, మా ఊరి పంచాయతీ, కొల్లామూరు పంచాయతీనే, అక్కడ పోయి మారుమూరు కూర్మయ్య 2 తవలు నేర్పిస్తుంది. ఉత్తర గోగ్రహణము, వస్త్రాపహరణ ఒకటి, ఆ 2 నేర్పిస్తుంది. మళ్ళా అట్లా తిరుకుండా మళ్ళీ మా ఊరికి తూర్పు పక్క మా పంచాయతీ మాదిబండ, పాలమాగపల్లి, ఎర్రగొండపల్లి, కల్లాడు, ఇవంతా నేర్పించినాను. ఎంత నేర్పించినాను వాళ్ళు నేర్చుకున్నారు. అప్పటికప్పుడు నేర్చుకొని ఇప్పుడు పిల్లగాళ్ళు ఎవరు అంత వాళ్ళు కాల. అంటే మీ నేర్పించిన గురువులు ఎదగలేదు. ఇప్పుడు కథ వేరు. గురువు ఆశీస్సులతో దెబ్బలు తిని, ఇదే మా గురువు వెంకటస్వామి నాటకం జరుగుతా ఉంటే ఎంత పొరపడితే లోపల ఎవరిని కొట్టడు, వచ్చి నన్నే కొట్టేది. అప్పటికీ కోపం వచ్చేసి ఎందుకు మామని, వాళ్ళతో నాకేమరా పని, నీతో నాకు పని అని బాగా కొట్టి కూడా నేర్పించి అటు తర్వాత మళ్ళీ వచ్చి ఫస్ట్ భారతం మెట్టు ఎక్కింది తాళంబేడు, చిత్తూరు తూర్పు తాళంబేడు అయిపోయి చంద్రగిరి అయిపోయి నుంచి మళ్ళీ అట్లే కృష్ణాపురం, అదే కదా మనం పోయిన కృష్ణాపురం. ఆ కృష్ణాపురం మళ్ళీ వచ్చి చిత్తూరు కాపక్క వసంతాపురం ఏదో ఉంది, ఆ వసంతాపురం మళ్ళీ ఈడ వేలూరు రోడ్డు చిత్తూరు నుంచి ఆ పక్కుంది పానాటూరు భారతం. మళ్ళీ అట్ల నుంచి ఎగబడుచుకొని మళ్ళీ మొగిలి, ఆంధ్రాల, మళ్ళీ ఇది బంగారపల్లి ఏరియా, తుమ్మకుప్పం, గాజులపల్లి, మళ్ళీ
అప్పుడు పక్కల కాదు బోయపల్లి బోయపల్లి ఇవంతా బాగా ఆడినాం. అప్పుడు చిన్న వయసు బాగుండి ఎగిరేది ఎట్లా లెక్కలేదు. అంత మంచి పేరే ఉంది. ఇప్పటికే ఏదో ఇప్పుడున్నారు కళాకారుడు ఏమిటికి ఒకరు కూడా నాటకం బాగుంది తప్ప అని చెప్పుకునేవాళ్ళు లేదు. ఇప్పుడు ఆడేవాళ్ళు పోనీ మాతో లాస్ట్ అయిపోయా. మళ్ళీ అటు నుంచి వచ్చి మళ్ళీ ఇది ఆడుతుంది మొగిలి ఆడుకొని ఆడ 2-3 సంవత్సరాలు ఆడితే రాయలపేట ఆడినాను, దండిగా ఆడినాను. రత్న వచ్చి దుర్యోధనుడు, నేను భీముడు, ఇట్లా 2 రకాలుగా గురంకొండ కూడా ఆడినాం. రత్న దుర్యోధనుడు, నేను భీముడు. మళ్ళీ ఇది మహల్ రాయచుట్టు అక్కడ కూడా 20 రోజులు ఆడినాం. 20 రోజులు అన్నాము. సోమలు కూడా 2-3 సంవత్సరాలు ఆడినాం. సోమల పక్కన ఒడ్డూరుని అక్కడ బాగా ప్రోత్సహించాను. మాకు బాగా శిష్యులు అయితే తయారు చేసుకున్నారు, కానీ మహాభారత గాథన అనేది వినిపించిన జిల్లా లెవెల్లో అయితే పోయినారు. పేరే అయిపోయింది. తిప్పన్న 2 గొంతులతో మాడతాడు అనేది అది నాకు వరం. నిజంగానే అట్లంతా చేసుకొని సారే ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయా నిలిపేసి. ఎందుకంటే పోతా ఉంటే ప్రోగ్రామ్ కర్ణాటక ములబాగులు కూడా అట్లా పోతా ఉండేవి కర్ణాటకకి. ఈ మధ్యలో పెరాలసిస్ వచ్చేసి ఆరోగ్య సమస్య పెరాలసిస్ ఉంటే ఆరోగ్య సమస్య వచ్చేసా నేలపడిపోద్ది. అప్పటి నుంచి కంఠం కట్ అయ్యింది. దెబ్బతినేసా అయిసా వాటికే స్టాప్ చేసి ఇందులో కూడా ఏమన్నా పోయిన కూడా ములబాగులు కూడా అట్లా పోతాడు. ఇప్పుడు ఆడతాడంట. తిప్పన్న రాలేదా చెప్పాడు. తిప్పన్న లేడు చచ్చిపోయినారు అట్లా చెప్పుకుంటారు. కానీ అప్పుడు కూడా ఇన్ని భారతాల్లో కూడా ప్రధానంగా మాకు తోడుగా వేషంకి వస్తే బొపన్ తోడుగా వచ్చింది. మీ నాన్న ఒకడు, మళ్ళీ వచ్చి రమణ మైక్ సెట్ రమణ నెల్లిపట్లలో వచ్చి అక్కడ నేర్పించినాను. అక్కడ ఒక గజేందర్ రెడ్డి మంచి కళాకారుడు, మంచి పళ్ళు బాగుంది. ఆయన కూడా మాకు తోడుగా ఉంటా ఉండే. అది కాకుండా ఆ పిల్లలు డాన్సర్ సుబ్రహ్మణ్యం, వాడు మంచి డాన్సరే. వాడు మాకు కూడా బాగా ఉంటా ఉండే. కథలేమి రావానికి ఇట్లా డాన్స్ ఆడుకుంటా ఉండే. అది ఏదో ఆమె అనివార్య కార్యాలలో వాడు చనిపోయా. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఇంటికే పరిమితం అయ్యి రాసే కాదు, ఈ చెయ్యి పూర్తిగా పనిచేయదు, శ్వాస పూర్తిగా రాదు. అందుకు పిలుస్తారు ఇప్పుడు కూడా నాటకాలకి. రా నువ్వు వచ్చి కూర్చో ఉండు. నువ్వు వచ్చి కూర్చో ఉండు, మేము ఆడి నీకు తెల్లవుతుంది. నాకు వద్దు ఆ పని వద్దు, నాకెంత బాగుంది ఇచ్చిందంతా ఎంత ఆశిస్తుంది, నాకు వద్దు అని స్టాప్ చేయను. ఇక్కడ కూడా పల్మనేరులో కూడా ఎన్నో ఏళ్ళు ఆడినాం. వెంకటేశు, నేను, బొపన్ రమణ, ఆయన జయన్ హార్మోని, శివనాయనపల్లి శ్రీరాములు కూడా హార్మోని. ఆయన కూడా మాకు ఎన్నో ఏళ్ళు అయింది గంగమ్మ తోటలోనే. అప్పుడు కూడా చాలా మాకు నాటకం మేమిద్దరు బయట వచ్చినామనంటే, ఎవరు వెంకటేశు నేను బయట వచ్చినామనంటే టౌన్ లో కూడా అంత ఆసక్తిగా పెద్దోళ్ళంతా అక్కడ గంగమ్మ గుడి ఉన్న రోడ్డు మెయిన్ రోడ్లు సో ఉండేది. అటు నుంచి ఇప్పటికి మనలు అంత శ్రద్ధగా వింటా ఉండ్రి. మా ఇద్దరు కథే ఆటి నుంచి కూడా ఆహాన్ని వేసేది రోడ్లో ఉండేవాళ్ళు. అట్లా అభిమానంతో కాళ్ళని ముందుకు తీసుకొని వస్తుంది. కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయా. ఇప్పుడు ఊరు అంత టోల్ లేదు, రావడం లేదు ఇంక లేరు. ఇప్పుడు కాలం పరిస్థితి మారిపోయింది. కళాకారులు అనేది వాళ్ళకి ఇష్టమేలే. అప్పుడెప్పుడు ముందు కాలం సరిపోయా. మా ఊర్లో ఆడుతున్నాం కొల్లవన్ పిల్లల నాటకం దేవుని ఉత్సవాలకి 50 రూపాయలకి నాటకం అంతా
డ్రామా పూర్తిగా చేశారు. పెద్ద ఆయన రాయలపేట పెద్ద ఆయన చిన్న ఉండే తబల మాస్టర్. ఆయనకి 1.5 రూపాయి ఇచ్చేది ఆ 50 రూపాయలు. ఆయనకి 1.5 రూపాయి, హార్మోనిస్ట్ 1.5 రూపాయి. అట్లంతా కూడా ఆ డబ్బులు సాధించుకొని కళ్ళ బాగుండాలని విషపాల శ్రద్ధగా ఆడినాము. మంచి పేరే ఉంది ఇప్పటికి. మీ గురువు గారు నేర్చుకునేటప్పుడు ఎంత మార్కులు ఇచ్చినారు మీరు? మేము అప్పుడు ఏంది ఏదో ఆయనకి ఎంత అక్కడే ఉండి కాపురం కొలమానపల్లి ఉండి కాపురము. ఆయన ఏదో ఇల్లు పాడ కట్టుకొని ఆయనకి మాకు తోడుగా ఉండి తోడుగా ఉండి చేసుకున్నారు. ఏమైతే మనం అయితే ఇచ్చిపుచ్చుకోవడం అయితే ఏం లేదు. శ్రద్ధ అప్పుడు మంత్రి కథ ఇచ్చింది నాకు. మంత్రి కథ ఇస్తే నేను పోయి పాడతా ఉంటే రే అనేది ఏమి చేస్తాడు కొడతాడని అట్లా చూసేది. అట్లా చూసి ఏమో శృతి వదలకుండా శృతి పట్టుకొని పాడు, తాళము శృతి ఉంటేనే మంచి పేరు ఉండేది అని చెప్పినాడు. శ్రద్ధగా చెప్పినాడు. ఆ విధంగా ఆయన చెప్పిన దానికి శిరసా వహిస్తూ శ్రద్ధగా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన చనిపోయా, ఆయన పేరు బాగుంది. రత్నం కూడా ఆయన గురువు. ఇల్లు వెంకటస్వామిని గొప్ప కళాకారుడు శ్రీపోషలో ఆయన గురువు. ఆయన అప్పుడంతా నేర్చుకుంది. మా ఊర్లో కూడా అప్పుడు ఇదేదో 500కి 600కి ఆడేది నాటకం అంతా. వాళ్ళు తెల్లారులేసి టీలు తీస్తే ఆ టీలు తాగేసి ఇంటికి. అది టీలు తీస్తే ఏమి లేదులే పై పొద్దు తినేసే వస్తా ఉండేది. అంత అభిమానంగా ఉండే నాటకం ఉంటే జనం విపరీతమైన జనం జరుగుతూ ఉంటుంది. ఈ పొద్దు ఆకరాపల్లి అంటే వస్తాడు ఓపెన్కి ఇంటే ప్రైవేట్గా వచ్చేస్తాడు జనం. ఈ పొలం గంగమ్మతో కూడా అంతే ఆడే జనం జాస్తి చేస్తుంది. మంచి విద్వాంసులు చేస్తూ ఉంటాడు తెలిసిన వాళ్ళు. ఆడేది వాళ్ళు కాదు. ఈ భారతము ఆ సారాంశం బాగా తెలిసిన వాళ్ళు వచ్చి కూర్చుంటా ఉంటారు. ఒక ఊరే మా ఊరు ఆ నాటకం ఆడుతూ ఉంటుంది. ఒక వేరే వాళ్ళు ఆయమ్మ ఓతగట్టెత్తుకొని నడుస్తూ ఉండే ఆయమ్మ తెల్లారి రే దొంగన కొడుక ఏమో అంటే ఇట్లా దగ్గరకు పిలిచి ఆ శరణములు ఇష్టపెట్టే ఎందుకు ఇష్టపెడతావు రాత్రి పాడుతా ఉంటే ఒక శరణం మొదలైనమా ఎందుకు వదిలినామని అమ్మా తప్పు అయిపోయిందమ్మా, నేను ఆలోచన చేయలేదు తల్లి, పొరపాటే, అవంతా సక్రంగా నేర్చుకో బాగా అని ఆయమ్మ కూడా చెప్పింది. మీరు ముసలమ్మ 70 అయిపోయింది అప్పట్లో ఆయమ్మకి. అదేదో ఇప్పుడు ఒకటి వచ్చిందప్ప, ఇది జబర్దస్త్ అంట. వాళ్ళకి వేలు ఇస్తారు. ఇప్పుడు వేలు ఏమి ఉండేలా సారాంశం వినే కూడా బాగుండేది. ఇప్పుడు కూడా కొన్ని ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు సర్వీస్ అంతా 45 ఏళ్ళకి అయిపోయా నాటకాలకి ప్రవేశం అయ్యి. ఇప్పుడు కూడా సెల్లులు పట్టుకుంటారు. ఇప్పుడు పిల్లకాయలు ఆడ సెల్లు పట్టినారు. పాడే మొత్తం పట్టే అంటారు. ఈ కామెడీ కిష్కింద కామెడీ ఇట్లా అంతా పట్టుకొని వాళ్ళే సెల్లులో పట్టుకొని చూస్తూ ఉంటారు. మా ఊరి పక్కలో కూడా పిల్లకాయలు ఇట్లే వచ్చి బాగుంది మేము సెల్లులు చూసుకొని ఉంటాము రేంతా కూడా టీవీ చూడము అని కొందరు చెప్తారు. అలా ఉంది. ఇప్పుడు ఏమంటే టీవీలు వచ్చేసా ఇదంతా మర్చిపోయింది. కళ అనేది ఇప్పటికి ఎవరికి అర్థం కదా పిల్లకాయలకి. అది ముందు రోజులు సరిపా అంటే అది కూడా ఒకటి చెప్తాను. ప్రేక్షక వినియోగులకు కూడా చెప్తాను, నమస్కారం చేసి. అప్పుడు కటింగ్లు వేరు, ఇప్పుడు పిల్లకాయల కటింగ్లు ఉన్నాయి. ఏ విధంగా ఒకటి గీత మాదిరి ఏదొకటి, అది ఏం కటింగ్లో అది ఏమో వచ్చేది కాలం పరిస్థితి అట్లా ఉండదు. కానీ ప్రేక్షక మహాశైలు కూడా నమస్కారం. మాది కొలమానపల్లి ఊరు. ఇప్పుడు సరి ధర్మరాజు గంగప్ప, ఆయన తమ్ముళ్ళు 5 మనిషి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, వీళ్ళకి ఆయనతో సమానంగా కొంచెం హెచ్చు తక్కువ
ఉంటేనే నాటకం బాగుంటుంది. లేదంటే ధర్మరాజు పడుకుంటా ఉంటే వీళ్ళు ఉండిపోతారు కదా. అట్లా ఆయన కూడా కొన్ని వేలు తావుల్లో మేమే జతలు. ఇప్పుడు ధర్మరాజు ఆయన గంగప్ప, భీముడు వచ్చి లేదు ఇప్పుడు వేరుపల్లి గోవిందుడు ఉన్నారు ఇప్పుడు. అప్పట్లో వచ్చి చంద్ర రాయలపేట కంపార్ట్మెంట్ చంద్ర అప్పట్లో అర్జునుడు వెంకటేశ్వర ఉన్నాడు ఆ పక్క, రాయలపేటకి ఆ పక్క నడింపల్లి వెంకటేశ్వర. అతను కూడా బాగా పర్వాలేదు నాటకాలు అన్నాడు. మళ్ళీ వచ్చి ఆ వద్దుడు ఆ ద్రౌపదికి అప్పట్లో ఆడేవారు లేదు. మా మామ ఒక ఆయన ఉండే గుండ్లపల్లి మా ఊరి పక్కలో, ఆయన పేరు డక్కోలు నారాయణప్ప. జిల్లా మొత్తం తెలిసే, మాకంటే ముందు ఆయన చనిపోయారు. ఆయన దగ్గర విద్య బాగుంది, కంఠస్థలం బాగుంది, పర్సనాలిటీ కూడా బాగుండే బాగా నాటకం బయట పోతే ఆయన లోపల వచ్చేదానికి ఆయనకి ఇష్టం ఉండదు అంత నిజంగానే అట్లా కూడా మంచి కళాకారుడు. ఆయన చనిపోయా. ఇంకా ఈడెవరో మొరువులో ఒక ఆయన ఉండే ఆచార్య రామచంద్రాచార్య, ఆయన మంచి కళాకారుడు. కృష్ణ వేషం, నారద వేషం ఇట్లా అంతా బాగా ఆడుతూ ఉండే, ఆకు చాతుర్యం బాగుండే అని చెప్తా ఉండే. ఆయన గతించిపోయారు. ఇంకెవరు ఇక్కడ ఎవరు లే. మా పంచాయతీలో మేమిద్దరే ఉండింది. రంగప్ప అని ఆయన, నేను తిప్పన్న, గుడిసింటి రంగప్ప ఆయన, నేను గుడిసింటి తిప్పన్న. మా దీని పేరు అసలు పేర్లు. అట్లా మా కొడుకులో అని కొడుకు ఒకటే ఉండేది, వాడు పనికిరాడు. మా కొడుకులు ఉన్నారు ఏందో వాళ్ళని పని వాళ్ళని కచ్చాకు పిచ్చాకు అమ్ముకుందామా, కొసు కోసుకి ఆవులకి వేసుకుందామా. కళ అనేది ఒక్కరికి తెలియదు, దాని మీద మక్కువ చూపాలి ఎవరు లేదు. మాతను కత్తించిపోతా ఉంది. ఇప్పుడే ఊర్లే ఇప్పుడు కావాలని నిజంగా చెప్తాను, నాకేమి కోపం కాదు వాళ్ళ పైన. పలంనేరు కానించి వీకోట వరకు ఆడేవాడే లేదు. మీరు కావాలంటే విచారించకుండా, నేను చెప్పింది నిజమాపదమని. వీకోట కానించి పలంనేరు వరకు ఆడే మహనీయులు ఎవరు లేరు. లేరు మాతోనే పోయేసా. ఇప్పుడు కూడా ఆ గంగమ్మతో అడుగు పెడితే ఆ ఎంగుళ్ళు పెద్ద పెద్ద అంగుళ్ళు పెట్టినారు. వాళ్ళు చిన్న ఈ గంగమ్మతో మీతో పురుషులు ఉన్నారు, ఎవరు లేరు, ఆడేవాళ్ళే లేదు. వీళ్ళు ఇప్పుడు ఆడేవాళ్ళు కూడా నాటకం బాగుంటే వాళ్ళు ఎవరన్నా పిలిచి చూపిస్తారు. రామప్ప కొన్ని ఏళ్ళు ఆడినేవాడు గంగమ్మతో, నిజంగా విచారించుకోవాలి కూడా. ఎన్ని ఏళ్ళు ఒకనాడు తీసుకొని ఆడుతా ఉన్నాము. అడుగు మీ నాయన్ని కూడా అడుగు, వెంకటేశ్వని ఆడుతా ఉంటే కోపం చేయండి కొట్టాను. అది ఎట్లా కత్తి పడిపోయింది. నిజంగానే అంత ఇదిగా ఆడుతా ఉన్నాము. ప్రజలు కూడా కుక్కమనుకో ఒక్కరు కూడా మాట్లాడుతూ చూస్తా ఉన్నారు. ఏదో పొరపాటు మాట అనేసి ఆవిడ కోపం వచ్చి కొట్టేసింది. అప్పుడు కూడా ఏమన్నా ఇంట్లో కొడితే అన్నివాడు కాదు, కలిసి మెలిసి మళ్ళీ తెల్లతో మామూలుగా 6 దినాలు 7 దినాలు ఆడుతూ ఉంటుంది తోకులు. అట్లంతా కూడా మేము చెప్పింది కూడా ఆలోచించి స్టేజ్ పైన గర్వపడకుండా అన్నాడు. ఇప్పుడేదో ఆయనకి ఏదో రోగుంది నిజంగా, లేకుంటే గొప్ప కళాకారుడా. ఈ అసలు మన దీంట్లో లేదు, ఎవరు లేదు. అట్లంతా ఏం చేయలేదు. ఆయనకి సరిగా ఆడేవాళ్ళు ఇప్పుడు లేదు. దానికి అందుకు ఆయనకి కేర్లెస్ అయిపోయి ఎవరు ఆడపడలేదు. బాబు అదే చెప్తానే, అది మా ఆయంతో పోయా. బాగా ఆడుతా ఉన్న వాళ్ళు కూడా ఇంకేం లేదు, వీళ్ళతో కూడా పోయి ఆడేది. ఇవేంతో పోయి ఏంది ఆడేది, దీనికి వచ్చాయన్నారు. బాగా ఆడి 5 మంది పిల్లలు, 3 మగ పిల్లకాయలు, 2 ఆడపిల్లలు. వాళ్ళ చేతిని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఆడపిల్లల్ని ఇచ్చాము అక్కడ తమిళనాడుకి ఇచ్చినాం, అరట్లకల్లా.
వాళ్ళ టైం బ్రాహ్మణులు బాగున్నారు. అందరూ కొడుకులు వ్యవసాయం చేసుకొని భూమికి అంతా ఇల్లు కట్టుకొని బాగానే ఉంటారు. మీకు వారసత్వంగా ఎవరు రావాలా? వివాహం వారసత్వం అనేది ఏం లేదు. వారసత్వంగా నాటకం గారికి అయితే ఊర్లోనే లేదు. నన్ను అభిమానిస్తున్న కళాకారులు వీరికి అందరికీ నా హృదయపూర్వక వందనములు. నేను బాగున్నాను, మీరు కూడా దేవుని ఆశీస్సుతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మన మహాభారతం ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి తిప్పన్న గారు. మీలాంటి కళాకారులు ఇంకా మేము చూడలేకపోవచ్చు, కానీ అందరూ కూడా మీలాగా తయారయ్యేవాళ్ళనేసి మా మహాభారతం ఛానల్ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.